వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘటన మోకిలా పరిధిలోని మీర్జాగూడ వద్ద చోటు చేసుకుంది. మీర్జాగూడ గేట్ వద్ద అర్ధరాత్రి దాటాక శంకర్పల్లి మండలం దొంతానాపల్లిలోని ICFAI కళాశాలలో BBA తృతీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళంతా కూడా మోకిల నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా ఈ యొక్క దుర్ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్నటువంటి వారు కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్నటువంటి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఎంత దారుణంగా పరిస్థితి తయారైందంటే అక్కడ అంటే ఎంత వేగంగా వారు ఉన్నారనే దానికి అద్దం పడుతుంది అక్కడ ప్రమాదం జరిగినటువంటి విజువల్స్ అనేటివి. పూర్తిగా ఆ కారు ముందు నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదం సమయంలో కారులో 5 విద్యార్థులు ఉండగా 4 స్పాట్లోనే చనిపోయారు. మరో విద్యార్థినికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్గా గుర్తించారు. గాయపడ్డ మరో విద్యార్థిని నక్షత్రగా గుర్తించారు. ఇక సమాచారం తెలుసుకున్నటువంటి మోకిలా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేతికి వచ్చిన పిల్లలు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో వారి కుటుంబాలలో కళాశాలలో ఇప్పుడు తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు కళాశాలలో మంచి చదువులు చదువుకొని BBA మంచి చదువులు చదువుకొని ఒక అద్భుతమైనటువంటి లైఫ్ను లీడ్ చేస్తారని చెప్పేసి ఎన్నో కలలు కన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ వారు ఇలా రోడ్డు ప్రమాదంలో ఊహించినటువంటి ప్రమాదానికి గురవడము, స్పాట్లోనే 4 చనిపోవడంతో ఇప్పుడు ఆ 4 కుటుంబాలలో కూడా తీవ్రని ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. ఇంకొక అమ్మాయి 5వ పర్సన్ ఆమె కూడా ప్రస్తుతం సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. తను కూడా తీవ్ర గాయాలయ్యాయి. మనకు విజువల్స్ చూస్తే తెలుస్తుంది ఆ కారు ఎంత డ్యామేజ్ అయింది అనేది, ఎంత తీవ్రతతో యాక్సిడెంట్ జరిగిందనేది చూస్తున్నాం. మొత్తం అది తుక్కు అయిపోయినటువంటి పరిస్థితి. ఎంత స్పీడ్లో ఉంటే, ఎంత వేగంతో వచ్చి ఆ చెట్టుని గుద్దుకుంటే ఆ కారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తయారవుతుందనేది మనకు అర్థమవుతుంది. అలా చూస్తే కారు మొత్తం కూడా మధ్యలో ఉన్నటువంటి సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కార్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయి దాంతోనే ఆ పర్సన్స్ని మొత్తం దాంట్లోనే ఇరుక్కుపోయేలాగా చేసి అక్కడే చనిపోయేలాగా చేసినట్టుగా కనపడుతుంది. అంత తీవ్రమైనటువంటి ప్రమాదం ఇది. ఆ విజువల్స్ చూస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది. అసలు అంత పెద్ద ప్రమాదం జరిగితే ఇంకా దాంట్లో నుంచి బయటపడేటువంటి అవకాశమే ఉండదు అనేటువంటి విషయం ఆ విజువల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకే అనుకున్నట్టుగానే అక్కడ ఎన్ని ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినా ఏమైనా కూడా ఇంత భారీ ప్రమాదం ఉంటే కాపాడడం దానికి కూడా టెక్నాలజీగా కష్టంగా మారుతుంది. ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినా కూడా ఎయిర్ బ్యాగులు కూడా పగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఇంత హెవీగా ప్రమాదం జరిగినప్పుడు. సో 4 స్పాట్లోనే అక్కడ మృతి చెందారు. ఇప్పుడు వారు మృతి పట్ల తోటి కళాశాల మిత్రులు కానీ వారందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యో, నిన్నటిదాకా కాలేజీలో అందరితో గడిపారే, అందరు కలిసిమెలిసి ఉన్నామే, కబుర్లు చెప్పుకున్నామే, భవిష్యత్తులో కళాశాలలో ఏ రకంగా పట్టా పొంది భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడుకున్నామే, అలాంటి విద్యార్థులు నిన్న కాసేపటి క్రితమే, కొన్ని గంటల క్రితమే కనిపించారు కదా మాకు, ఇప్పుడు లేకుండా ఎలా పోయారు, ఎలా చనిపోయారు అనేది కూడా వారికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మిత్రులందరికీ ఈ విషయం తెలిసిన తర్వాత పూర్తిగా కళాశాల వద్ద తీవ్రమైనటువంటి విషాదవదనంలోకి మునిగిపోయారు అక్కడ తోటి మిత్రులంతా కూడా. ఒకేసారి 4 విద్యార్థులు కళాశాలకు సంబంధించిన వారు మృతి చెందడం అంటే కాలేజీలో ఉన్నటువంటి వారికి కూడా ఎంతో బాధ కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక కుటుంబాల సంగతి చెప్పాల్సిన పని లేదు. వారు చేతికి వచ్చినటువంటి పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు చదువుకొని మంచిగా ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి తమకు మంచి పేరు తీసుకువచ్చి మంచిగా చూసుకుంటారనుకున్నటువంటి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. అంతేకాకుండా వారి ఈ యొక్క మృతితో వారిని పూర్తిగా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు తీవ్ర విషాదంలోకి నెట్టేసిన పరిస్థితి ఉంది. అందుకే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా, విద్యార్థులు కానీ ఎవరైనా కానీ, ఏదైనా జర్నీ మనం చేస్తున్నామంటే, రాత్రి వేళలో కూడా చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా నడపవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు ఆ కారులో కూర్చున్న ఇంకా 3-4 ప్రాణాలు కూడా మన చేతుల్లోనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని పూర్తిగా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంత లేట్ అయినా పర్వాలేదు, ఎందుకు స్పీడ్గా వెళ్ళాలి, 1 గంట లేట్ అయినా పర్వాలేదు, మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం నరకలోకమో లేకుంటే స్వర్గలోకమో కాదు, మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం ఏదైతే ఉందో అది మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి. చాలా చూసుకుంటూ నిమ్మలంగా డ్రైవ్ చేస్తూ ఎదురొచ్చేటువంటి వెహికల్స్ కూడా రాత్రి వేళలో ఎలా వస్తాయో కూడా చెప్పలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా
తొందరపాటుతో వెళ్లకుండా జాగ్రత్తగా డ్రైవ్లు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందుకే రేపు ఇంకెవరైనా విద్యార్థులు కానీ ఎవరైనా కానీ యువత కానీ కార్లలో కానీ సొంత వాహనాల్లో కానీ మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎక్కడికైనా టూర్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడైనా కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. మీ గుండెలో ఒక భయాన్ని పెట్టుకోండి. మిమ్మల్ని నమ్మినటువంటి కుటుంబాలు వెనక ఉన్నాయి. మీకేమన్నా అయితే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి. వారి యొక్క రోదన, వారి యొక్క ఆర్తనాదాలు, వారి కన్నీళ్ళు మీరు చనిపోయిన తర్వాత కూడా మీ ఆత్మను శాంతింపజేయలేవు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అందుకే ఇంకెవరైనా ఇలా రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ మంచిగా డ్రైవ్ చేస్తూ తమ గమ్యస్థానాలకి చేరుకోవాలని కూడా కోరుకుందాం. ఏదేమైనా కూడా ఈ ఘటన జరగడం అయితే చాలా విషాదకరంగా అయితే మారింది.